చాలా టైర్డ్గా ఉంది అంజలి. ఇంతకీ డిన్నర్ ఏం చేసావు? ఈరోజు ఏం అనలేదు అరుణ్, నాకంత టైం లేదు. వాట్? ఇంకేం చేయలేదా? ఇప్పుడు ఆర్డర్ పెట్టుకున్నా రావడానికి చాలా టైం పడుతుంది కదా. ఏం తిందాం? నేను డైట్లో ఉన్నాను, నాకైతే ఫ్రూట్స్ ఉన్నాయి. నువ్వు డైట్ చేస్తున్నావని నేను కూడా చెయ్యాలా? కనీసం అమ్మైనా తిన్నదా? ఏమో, ఎవరికి తెలుసు. ఇంట్లోనే ఉంటున్నావు కదా, ఆ మాత్రం పట్టించుకోవా? అరుణ్, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది మీ అమ్మని పట్టించుకోవడానికి కాదు, సరేనా? అలా కాదంజలి, నువ్వంటే ఏదో ఒకటి తింటావు. అమ్మ షుగర్ పేషెంట్, టైంకి తినకపోతే తన హెల్త్ పాడవుతుంది కదా. ఏం పర్వాలేదురా, నేను తింటాను. నేను నీకోసం ఏదైనా చేస్తాను పదా. అలా కాదమ్మా, నేనంటే బయట నుంచి వస్తున్నాను. ఇంట్లోనే ఉంటూ ఇంట్లో ఉన్న వాళ్ళు కనీసం ఉన్నారో తిన్నారో కూడా తెలుసుకోపోతే ఎలా? ఒరే, నువ్వు రారా, ఆ అమ్మాయి ఏదో పనిలో ఉంది కదా, పద నువ్వు. ఏంటి ఇంత చెత్త చెత్త చేసేసారు? ఆవిడే చేసుండుంటారు. అరుణ్, అరుణ్, అరుణ్! ఏమైంది? నాకింకేం తెలీదు. మీ అమ్మగారిని ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తావా లేదా? ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసేంత పొరపాటు నేనేం చేశానమ్మా? మీరు చేసే ఏ పనులు నాకు నచ్చట్లేదు. నైట్ ఏమో వంట చేస్తా అని చెప్పి కిచెన్ మొత్తం చెత్త చెత్త చేశారు. నాకిష్టం లేకపోయినా నేను వద్దని చెప్తున్నా గానీ నా వస్తువులన్నీ ముట్టుకుంటున్నారు. ఇంకా నా వల్ల కాదు. అయినా మీరు చేసే పనుల వల్ల నాకు అన్ని ఎక్స్ట్రా పనులు అయిపోతున్నాయి. అయినా పొద్దున్న లేచినప్పటి నుంచి మీకు అది చేయడం ఇచ్చేయడం, మీకు సేవ్ చేయడానికే సరిపోతుంది. అయినా అదే నా పని అనుకుంటున్నారా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అమ్మ పనులు చేయడానికి పని మనిషి ఉంది కదా, అయినా నీకు ప్రతి పనిలో సాయం చేస్తుంది కదా, ఇంకేంటి నీ బాధ? అరుణ్, నీకు అర్థం కావట్లేదు. పనులు ఒక్కటే నా ప్రాబ్లం కాదు, మనకు కూడా ప్రైవసీ ఉండాలి కదా. మీ అమ్మగారు ఉంటే అది ఉండదు. అయినా మనం పెళ్లి చేసుకుంది మనిద్దరం హ్యాపీగా ఉండడానికి. అలా అని అమ్మని ఓల్డేజ్ హోమ్కి పంపిస్తామా? అక్కడనుకో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మంచి ఫుడ్ కూడా పెడతారు, మీ అమ్మగారిని బాగా చూసుకుంటారు, మీ అమ్మగారి ఏజ్ ఉండే ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఇక్కడ అనుకో మీ అమ్మగారికి బోర్ కొట్టేస్తుంది. తను అక్కడ ఉండడమే కరెక్ట్ అరుణ్. అంజలి, నీకు అసలు బుర్ర పనిచేస్తుందా? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? అది చెప్పేది కూడా నిజమేరా. నన్ను ఓల్డేజ్ హోమ్కి పంపించేయండి. నేను ఇక్కడుంటే మీ ఇద్దరు ప్రశాంతంగా ఉండలేరు. మా ఏంటమ్మా నువ్వు కూడా అలా మాట్లాడుతావు? ఇది మన ఇల్లమ్మా, నీ ఇల్లు. నీకు ఇక్కడ ఏం తక్కువైందని బయటికెళ్ళి ఉంటానంటున్నావు? నీకంత కర్మేం పట్టలేదమ్మా. లేదురా, నన్ను వెళ్ళనివ్వండి. మా నీ ప్రాబ్లం ఏంటి అరుణ్? ఆవిడ వెళ్తానంటుంది కదా, వెళ్ళనివ్వు. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? ఈ వయసులో ఆవిడ బయటికి వెళ్ళి నువ్వు ఇంకేం మాట్లాడుకో, నేనెళ్ళి అత్తయ్యగారి బట్టలన్నీ సర్దుతా. ఏంటి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు? అది మా అమ్మని 2 రోజుల క్రితం ఓల్డేజ్ హోమ్లో వదిలొచ్చాను కదా, అక్కడ ఎలా ఉంటుందో ఏం చేస్తుందో అని చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడే భయం లేదు. తన ఫ్రెండ్తో కలిసి హ్యాపీగా ఉంటుంది. ఫ్రెండా? ఎవరు? ఇంకెవరు, మీ అమ్మే. వాట్? మా అమ్మ? అవును, మీ అమ్మే. నీకు తెలుసు కదా మీ అమ్మ మా అమ్మ ఎంత క్లోజ్ ఫ్రెండ్సో. అందులోని ఒకలంటే ఒకరికి చాలా ఇష్టం. మీ తమ్ముడు ఫోన్ చేసి మా అమ్మను ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. అక్కడో ఎక్కడో ఎందుకు, ఇద్దరిని ఒకే చోట జాయిన్ చేస్తే కలిసిమెలిసి హ్యాపీగా ఉంటారు కదా అని నేనే జాయిన్ చేశా. ఏం మాట్లాడుతున్నావు? మా తమ్ముడు చెప్తే జాయిన్ చేసేస్తావా? అంటే మీ తమ్ముడికి కూడా ఏదో ప్రైవసీ ప్రాబ్లం అంట, అందుకని పంపించేశాడు. పిచ్చా అరుణ్, నీకేమైనా? ఉండు, మా తమ్ముడికి కాల్ చేస్తాను. హేయ్, హ. నువ్వేం భయపడకో, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. చక్కగా ఇద్దరూ కలిసి వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో హ్యాపీగా ఉంటారు. మనం కూడా ఎవ్రీ సండే వెళ్ళి స్వీట్సో ఫ్రూట్సో ఇచ్చి హ్యాపీగా గడిపి రావచ్చు. మీ తమ్ముడు మంచి పనే చేశాడు. ఏం మంచి పని? అక్కడ ఉప్పు కారం లేని ఫుడ్, అది కూడా సరిగా ఉండదు. అందరినీ ఒకే రూమ్లో ఉంచుతారు. అక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఎవ్వరూ సరిగా పట్టించుకోరు. పైగా మా అమ్మకి అసలు ఒంట్లో బాగాలేదు. ఏమన్నా అయితే ఉండు, నేను మా అమ్మని తీసుకొచ్చేస్తా. హేయ్,
నువ్వు ఎక్కువ ఊహించుకుంటున్నావు. అనవసరంగా భయపడకు, అక్కడ బాగానే ఉంటుంది. అదంతా కాదు, నా ఫోన్ ఇవ్వు. మా తమ్ముడికి ఫోన్ చేసి అసలు ఓల్డేజ్ హోమ్లో ఎందుకు జాయిన్ చేశాడో అడగాలి. అచ్చా, మీ తమ్ముడు మీ అమ్మను ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తానంటే నీకు అంత కోపం వచ్చేస్తుంది? ఎంత భయపడిపోతున్నావు? ఓ తెగ టెన్షన్ పడిపోతున్నావు. మరి 2 రోజుల క్రితం మా అమ్మను ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయమని గొడవ పెట్టుకున్నావు, బలవంతంగా పంపించావు. అప్పుడేమైంది? నన్ను క్షమించండి. నేను అత్తయ్య గారిని ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసి చాలా పెద్ద తప్పు చేశాను. పదండి వెళ్ళి అత్తయ్య గారిని తీసుకొచ్చేద్దాం, అమ్మని కూడా. అవసరం లేదు, మీ అమ్మని నేనేం ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయలేదు. వాట్? నీకు ఇదంతా అర్థం కావాలని నేనే చిన్న డ్రామా ఆడా. సరే, అత్తయ్యను ఓల్డేజ్ హోమ్ నుంచి తీసుకొచ్చేద్దాం పదండి. తను అసలు ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తానే కదా. మరి ఈ 2 రోజులు ఎక్కడున్నారు? చుట్టాలింట్లో ఉంచా. నేను మరి భార్యకి ఇష్టం లేదని అమ్మను వదిలేసే టైప్ కాదులే. థ్యాంక్ యూ అరుణ్, నాకు అత్తయ్య విలువ తెలిసేలా చేసావు. పద వెళ్ళి అత్తయ్యని తీసుకొచ్చేద్దాం. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అవును. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ సంపాదించేస్తున్నా. అది నా బాధ.